మనిషి పుట్టి ఇప్పటికి 2 లక్షల సంవత్సరాలైంది. మానవ జాతికి పెరిగి పెరిగి ఇప్పటికి 8 బిలియన్స్ అయింది. ప్రతిరోజు 4 లక్షల మంది పిల్లలు పుడుతున్నారు. పోనీ బర్త్ రేట్తో డెత్ రేట్ ఈక్వల్గా ఉందా అంటే లేదు. చావులు తక్కువ, పుట్టుకలు ఎక్కువైపోయాయి. ఈ హ్యూమన్స్ వల్ల ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద నేచర్ నాశనం అయిపోయింది. అడవులన్నీ మంట కలిసిపోయాయి. మన తిండి కోసం ప్రతి ఏటా కోళ్లు పక్కన పెడితే 80 బిలియన్ యానిమల్స్ ని చంపుతున్నాం. 1970 తర్వాత ఇప్పటి వరకు 60% యానిమల్స్ అంతరించిపోయాయి. మనం వేటిని బతకనివ్వడం లేదు, అన్నీ అంతరించిపోతున్నాయి. దీనికి తోడు అందరం రీప్రొడక్షన్ లో బిజీగా ఉన్నాం. ఇది చాలా తప్పు. మానవ జాతి ఆగాల్సిన టైం దగ్గరికి వచ్చింది. ఆగకపోతే మనం ఆపాలి. 1971లో లెస్ యునైట్ అనే అమెరికన్ యాక్టివిస్ట్ వాలంటరీ హ్యూమన్ ఎక్స్టెన్షన్ మూవ్మెంట్ మొదలుపెట్టాడు. ఈ ప్లానెట్ ని కాపాడాలి అంటే మానవ జాతి అంతరించిపోవాలి. అదొక్కటే సమాధానం. ఇదొక ఉద్యమం. ఆ ఉద్యమంలో మనం పాల్గొనాలి అంటే మనం సూసైడ్ చేసుకుని అక్కర్లేదు. కనీసం పెళ్లిళ్ళు చేసుకోవడం మానేయాలి. ఒకవేళ పెళ్లి చేసుకున్న పిల్లల్ని కండం మానేయాలి. నా పిల్లలు, నా వంశం అనే ఆలోచన నుండి మనం బయటపడాలి. ఇలాంటి థాట్ మీకు రావాలి అంటే ఈ ప్లానెట్ ని ప్రేమించేంత పెద్ద మనసు మీకు ఉండాలి. హ్యూమన్స్ సార్ వైరస్ అని మీరు రియలైజ్ అవ్వాలి. మీరే వాలంటరీగా మీ వంశాన్ని ఆపాలి, మీ జాతిని ఆపాలి. మీది బ్లూ బెడ్ అయినా సరే మీ పిల్లలు మాకొద్దు. ఇప్పుడు మనం బ్రీడింగ్ ఆపకపోతే కొన్నాళ్ళకి ఈ ప్లానెట్ మొత్తం మనుషులతో నిండిపోతుంది. వేరే జంతువులు ఉండవు, వేరే క్రీచర్స్ ఉండవు, పక్షులుండవు, చెట్లుండవు. ఈ మధ్య చాలా మంది ఆడవాళ్ళు వాళ్ళ ఎగ్స్ ని ప్రిజర్వ్ చేసుకోవడం మొదలుపెట్టారు. అసలు మీ ఎగ్స్ ఎందుకు దాచుకోలేదు? ఫ్యూచర్లో పిల్లల కోసం. ఫ్యూచరే చాలా దారుణంగా ఉండబోతున్నప్పుడు అందులో మీ పిల్లలు ఎందుకు? మీ సరదా కోసం కానీ కొన్నాళ్ళు పెంచి ఆ తర్వాత మీరు చచ్చిపోతారు. కానీ అతి దారుణమైన అట్మాస్ఫియర్లో మీ డిఎన్ఏకి పుట్టిన మీ వారసుల్ని వదిలి వెళ్తున్నారని గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇమాజిన్ ఆఫ్టర్ 50 years ఈ ప్రపంచం ఎలా ఉంటుందో. గ్లోబల్ టెంపరేచర్స్ పెరిగి అట్మాస్ఫియర్ ఇంకా వేడిగా తయారవుతుంది. గ్లేషియర్స్ మాయమైపోతాయి. ఓషన్స్ అన్ని ఎసిడిక్ గా తయారవుతాయి. 70% హిమాలయస్ అన్ని కరిగిపోతాయి. వరల్డ్ పాపులేషన్ ఇంకో 10 బిలియన్ పెరుగుతుంది. న్యాచురల్ రిసోర్సెస్ ఉండవు. తినడానికి తిండి ఉండదు. సఫిషియంట్ ఆక్సిజన్ ఉండదు. ఇవి కాకుండా హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, మలేరియా, డెంగ్యూ, ఎయిడ్స్, ఎబోలా, హెర్పెస్, ఇన్ఫ్లుయెంజా, మీసిల్స్, చికెన్ పాక్స్, కరోనా వైరస్. మళ్ళీ కరోనాలో చాలా వేరియంట్స్ ఉన్నాయి. ఆల్ఫా, బీటా, డెల్టా, ఒమిక్రాన్ అండ్ ద లేటెస్ట్ BF7. ఈ లెక్కన అప్పటికి ఎన్ని వైరస్లు వస్తాయో ఊహించండి.
దట్ ఈస్ అవర్ ఫ్యూచర్. దయచేసి డోంట్ ఫ్రీజ్ యువర్ ఎగ్స్. ఉన్న బేబీస్ చాలు మనకి. మన అందరం స్వచ్ఛందంగా ఈ ఉద్యమంలో చేరి రీప్రొడక్షన్ ఆపగలిగితే ఒక 200 years లో హ్యూమన్ ఎక్స్టెన్షన్ జరుగుతుంది. అప్పుడు ప్లానెట్ మళ్ళీ పచ్చగా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. వాలంటరీ హ్యూమన్ ఎక్స్టెన్షన్ అనేది వండర్ఫుల్ థాట్.